శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 342వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. మామూలుగా ఈ గుణత్రయ విభాగ యోగంలో ముఖ్యమైన విషయాలు 3. మొట్టమొదటిది క్షేత్రజ్ఞుల సంయోగం ఈశ్వరాధీనంగా ప్రవర్తిస్తుంది అన్నది. రెండవది గుణాల యొక్క వర్ణన, వాటితో ఏర్పడేటువంటి బంధము. ఇక మూడవది గుణ విముక్తి లేదా గుణాతీత స్థితి. ఈ 3 విషయాలు ఉన్నాయి ఈ యొక్క గుణత్రయ విభాగ యోగంలో. ఈ 3 విషయాల్లో మొదటి 2 కూడాను మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. ఇక మూడవదైనటువంటి గుణాతీత స్థితికి కావలసినటువంటి సమ్యక్ జ్ఞానాన్ని గూర్చి 19వ శ్లోకంలో స్వామి మనకి చెప్పబోతున్నారు. 19వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానం పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి యద్భావం సోది గచ్చతి అంటున్నారు స్వామి. అర్జున, గుణాల సంఘంతో వివేకము లేని దశలో ఉన్నప్పుడు అజ్ఞాన మానవుడు గుణకార్యాలన్నీ కూడాను, ఆ గుణాలు చేసేటువంటి కార్యాలన్నీ కూడాను అవన్నిటికీ తానే కర్తని, తానే భోక్తని అని భావిస్తూ ఉంటాడు. ఎప్పుడు గుణాల యొక్క సాంగత్యంతో, గుణాలతో కలిసిపోవడం వల్ల వివేకం అనేది నశించినటువంటి స్టేజ్లో అజ్ఞానం ఉన్నప్పుడు వాడు గుణాలు చేసే పనులన్నీ తానే చేస్తున్నట్టుగా భావనలో ఉంటాడు. నేనే కర్తను, నేనే భోక్తను అనేటువంటి ఆ లోపల నుండి ఆత్మకు ఆరోపిస్తూ ఉంటాడు. ఆత్మే చేస్తుంది అన్నట్టుగా, తానే చేస్తున్నట్టుగా కర్తను నేనే, భోక్తను నేనే అనేటువంటి భావంలో ఉంటాడనమాట. కానీ వాడి పూర్వజన్మ పుణ్యపాకాన ఏదో వాడి పుణ్యఫలంతో గురువుల యొక్క, శాస్త్రాల యొక్క ఉపదేశాలు గ్రహించి శాస్త్రంని బాగా ఫాలో అయ్యి గురువాక్యాల్ని బాగా నమ్మి వాడు ఈ గుణాలే జాగ్రత్తావస్థలో కాయిక, వాచిక, మానసిక కర్మలను నిర్వర్తిస్తున్నాయి, అవే కర్తలు, కానీ నేను కర్త కాదు అని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడు శాస్త్రవాక్యాలు, గురువాక్యాలు, గురుబోధలు బాగా పట్టిన వాడి పుణ్యం అది అలాగా పట్టదు. దుర్లభం త్రైవైమైతత్ అంటారే, ఆ మిక్కుటమైన దైవానుగ్రహం, పూర్వజన్మ పుణ్య విశేషం ముక్కుటంగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి గురు ఉపదేశము, శాస్త్రోపదేశము మనసుకి ఎక్కుతుంది. తద్వారా వాడు ఏం తెలుసుకుంటాడు? అరే నాయన, ఈ జాగ్రత్తావస్థలో చేసేటువంటి మానసికమైనటువంటి కార్యాలు కానీ, వాచికమైన కార్యాలు కానీ, కాయంతో శరీరంతో చేసే కార్యాలు కానీ, ఇవన్నీ కూడాను నిర్వర్తిస్తున్నది నేను కాదు, నా యొక్క గుణాలు, నాలో ఉన్నటువంటి గుణాలే అని తెలుసుకోగలుగుతాడు ఈ అజ్ఞాని అయిన మానవుడు వివేకం పొందిన తరువాత. నిజానికి ఈ మూడు గుణాలే అంతఃకరణం అంటే చతుష్టయం ఏది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము. అదేవిధంగా బహికరణాలు 10 ఏంటవి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇక విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు విషయాలు ఉన్నాయి. ఇవన్నీగా పరిణమించింది ఎవరయ్యా అంటే గుణాలే. అది తెలుసుకుంటాడు వీడు. ఏది? అంతఃకరణ అయితేనేంటి, బహికరణాలైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ శరీర విషయాలు అన్నీ కూడాను గుణాల నుంచి పరిణమించినవే. గుణాల స్వభావం, గుణాల యొక్క ఫలితంగా ఏర్పడినవి. ఇవన్నీ కూడాను గుణాలను అనుసరించే ఉన్నాయి. కాబట్టి వైదిక, లౌకిక కర్మలన్నింటికి కూడాను కర్తలై ఉన్నాయి. ఇవేను గుణాలేను, నేను కాదు. లోపల ఉన్నటువంటి నేను కేవలం సాక్షిని, తాను కేవలము ఆ నాటకాన్ని చూసేటువంటి సాక్షి మాత్రమే. ఈ కర్తృత్వం, భోక్తృత్వం అంతా కూడాను ఈ గుణాలదే అని తెలుసుకుంటాడనమాట. ఇప్పుడు
భూమిపై ఉన్నటువంటి నీళ్లు, ఒక పెద్ద పాత్రలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళ యొక్క ఆ జలానికి కానీ ఆ జలం యొక్క కంపనానికి కానీ నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఆ పైన ఉన్నటువంటి సూర్యుడు బింబం దాని మీద పడింది, కదులుతున్నట్టు కనపడుతుంది. కానీ ఈ భూమిపై ఉన్నటువంటి ఈ జలం కానీ ఆ జలంలో ఉన్నటువంటి నీటి యొక్క కదలిక కానీ ఏటితోనూ ఆకాశంలో ఉన్న సూర్యుడికి ఎట్టి సంబంధము ఉండదు. ఉంటుందా? సూర్యుడికి ఏం సంబంధం లేదు, ఈ నీళ్ళ కదలికి సంబంధం లేదు. అలాగే ద్రష్ట అయినటువంటి లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మకు దృశ్యాలైనటువంటి గుణాలు, గుణకార్యాలతో ఎట్టి సంబంధము లేదు. పైన సూర్యుడికి ఎలాగా ఈ పాత్రలోని నీటి కదలికతో సంబంధం లేదు, ఆ లోపలటువంటి ఆ ప్రత్యేగాత్మకు ఈ గుణాల యొక్క కార్యాలకు మానసిక కానీ వాచిక కానీ ఈ ఏ కార్యాలతోనూ ఎట్టి సంబంధము లేదు. చూసేవాడికి చూడబడే వస్తువు గుణదోషాలు ఏమాత్రము సంబంధం ఉండదు. చూసేవాడు లోపల ఉన్నాడు, చూడబడే వస్తువులు, ఈ చూడబడే వస్తువుల యొక్క గుణదోషాలు చూసేవానికి ఏ రకంగానూ అంటవు. కాబట్టి స్వామి అర్జున, ఎవరైతే క్షేత్రజ్ఞుడు ఈ గుణాలను ప్రకాశింపజేసేవాడే, జనన మరణ వికారాలు లేనివాడు క్షేత్రజ్ఞుడు, సర్వ ప్రపంచానికి సాక్షిగా ఉన్నవాడు వీడు అని తెలుసుకుంటాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎవరైతే ఈ క్షేత్రజ్ఞుడు గుణాలను ప్రకాశింపజేసేవాడే కానీ, అర్థమైందా, ఈ గుణాలను కర్త కాదు. అదేవిధంగా జన్మ మరణ వికారాలు వీడికి లేవు, సర్వ ప్రపంచానికి వీడు సాక్షి మాత్రమే అని క్షేత్రజ్ఞుని గురించి బాగా తెలుసుకుంటాడు. వాడు నిర్విశేషమైనటువంటి నా బ్రహ్మభావాన్ని పొందిపోతాడు అంటున్నాడు. నా బ్రహ్మభావాన్ని పొందుతాడు. బ్రహ్మభావాన్ని పొందడం అంటే ఏంటంటే జీవన్ముక్తుడు అయిపోతాడు. అంటే చూడండి, ఎప్పుడైతే గుణాతీతుడు అవుతాడో వాడు జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు. నా బ్రహ్మభావాన్ని పొందడం అంటే బ్రహ్మ అయిపోవడం అనమాట, బ్రహ్మస్వరూపాన్ని పొందడం. ఎప్పుడు గుణాతీత స్థితి కానీ వచ్చినాడంటే వాడు బతికుండగానే బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు, అది జీవించి ఉండగానే జీవన్ముక్తుడుగా పరిగణింపబడతాడు. ఇప్పుడు ఘటం పగలక ముందు కూడా ఘటంలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశమే. అయితే చేయవలసింది ఇక్కడ ఏంటంటే ఘటాభిమానం వదలడం. నేను ఒత్తబడి ఏదో ఒక పరిమితితో ఒక కుండ అనే ఆవరణలో నేను ఒత్తబడి ఉన్నాను అనేటువంటి భావనని తీసేస్తే, అంటే నాలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఈ శరీరము అనేటువంటి దీంట్లో ఇక్కడికి లిమిట్ అయిపోయింది అనేటువంటి భావన లేకుండా ఈ శరీరం అనేటువంటి ఉపాధిని దాటి గనక అది మొత్తం ఏకాత్మగా సర్వాత్మగా గన వాడు భావన పొందాడంటే అదే ఇంక బ్రహ్మభావన అనమాట. అలాగే ఈ గుణాభిమానాన్ని వదిలి జీవుడు ఎప్పుడైతే గుణాభిమానాన్ని వదిలేస్తాడో జీవుడు వెంటనే బ్రహ్మం అయిపోతాడు. ఈ గుణాలతో సాంగత్యం ఎప్పుడైతే పోతుందో వాడు బ్రహ్మమే అయిపోతాడు. అసంగమైనటువంటి సాక్షి స్వరూపాన్ని నేనే అనేటువంటి అనుభవం ఏర్పడమే తరువాయి వాడు సర్వాత్మభావం వెంటనే ఏర్పడిపోతుంది. అంటే నేను లోపల ఉన్నటువంటి సాక్షి స్వరూపాన్ని నేను దేనికి అసంగుడని, నేను అపరిమితుడిని, సర్వజ్ఞుడిని, సర్వశక్తిమంతుడిని అనేటువంటి ఆ ఆత్మ యొక్క తత్వాన్ని ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకుంటాడో, జ్ఞానం కాదు ఇది, కేవలం జ్ఞానానుభవం అనమాట, అనుభవంలో తెచ్చుకుంటాడో వాడు వెంటనే వాడిలో సర్వాత్మభావం ఏర్పడిపోతుంది. అంటే మామూలు పెద్దవాళ్ళు అంటారు కదా, తనను తాను తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టే అనేటువంటి మాటకు కూడా అర్థం ఇదే. తనని తాను తెలుసుకుంటే ఆత్మ యొక్క శక్తిని, తనలో ఉన్న ప్రత్యేగాత్మ శక్తిని తెలుసుకుంటే పరమాత్మ ఒకటే అన్నటువంటిది వానికి అర్థమవుతుంది. ఈ జగన్నాటకం అంతా కూడాను సృష్టించేది ఎవరంటే మనసే, త్రిగుణాలే, ఇవే కర్త. కానీ తాను వాస్తవంగా ఈ త్రిగుణాల కంటే మనసు కంటే వేరుగా ఉన్నాడు అనే అనుభవానికి రావాలన్నమాట. నేను ఈ త్రిగుణాలతో నాకు ఎటువంటి ఇది లేదు, సంబంధము లేదు, నేను త్రిగుణాల కంటే వేరుగా ఉన్నాను. ఈ మనస్సు ఇదంతా ఒక కర్తృత్వాలు, భోక్తృత్వాలు ఇవన్నీ కూడాను మనసు చేసేటువంటి ఈ త్రిగుణాలు చేసేటువంటి నాటకమే అని గుర్తించాలంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. తాను ఎలా ఉండాలి? నాటక దీపంలాగా, సినిమాలో తెర ఉంటుంది, తెర మీద రకరకాల దృశ్యాలు వస్తాయి, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఫైటింగ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఆ సినిమాలో తెరలాగా అన్నింటికీ కూడా ఆధారభూతుడై సుఖదుఖాలకి పరుడై విలసిల్లుచున్నాడు అన్నది అది వాస్తవమైనటువంటి సత్యం అన్నమాట. ప్రపంచంలోని అన్ని దుఃఖాలకు కారణము
ఈ గుణాల యొక్క తాదాత్మ్యమే, గుణాలతో కలిసిపోవడమే అన్ని దుఃఖాలకు మూలము. అనగా జీవుడు గుణాలతోనూ మనస్సుతోనూ దేహంతోనూ ఏకమై నేను చేస్తున్నాను, నేను పుడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఆ కర్తృత్వానికి భోక్తృత్వానికి లోనైపోతున్నాడు. కాబట్టి ఈ కర్తృత్వమే బంధ లక్షణము. దానిని వదిలిన మరుక్షణమే జీవుడు భగవత్ స్వరూపాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ 19వ శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. శరం శ్రీకృష్ణ చరణార